భారత్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకా బాగుండు. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అని చెప్పేసి కొంచెం శాంతి భద్రతల కోసం ఏమొచ్చి కొంచెం ఆగుతున్నారు. బట్ అది కాకుండా మనం ఏమొచ్చి ఇంకా యుద్ధం ప్రకటించి వాళ్ళందరినీ మట్టి కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటున్నాను. ఇందులో ట్రంప్కి ఏంటి అవసరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ట్రంప్ ఏంటంటే మన దేశ మిత్రుడు, పైగా మన బాగోపులు చూసుకోవచ్చేమో, లేకపోతే ఆ విధంగా అయినా చెప్పొచ్చేమో అనుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు యుద్ధం పూర్తి స్థాయిలో ఆగిందంటారా? కొంచెం ఆగింది, కానీ అలా ఆగకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం డౌన్ అయితే రేపు పొద్దున్న వాళ్ళు ఇంట్లోకి వచ్చి కాలుస్తారు వాళ్ళు. ఇప్పుడు బయట జరిగింది, రేపు పొద్దున్న ఇంట్లోకి వచ్చి మనకు కాల్చి మళ్ళీ ఇంట్లో అందరినీ గట్ట చంపడంగా జరుగుతుంది. బట్ మొక్కున్నప్పుడే దాన్ని తుడిచేస్తే బాగుంటుంది. చెట్టు అయితే మనం చాలా ఇబ్బంది పడతాం. అంటే ఇప్పుడు మోడీ ఎవరికి లొంగారంటారు? ట్రంప్ లొంగారంటారా, లేకపోతే పాకిస్తాన్కి లొంగారంటారా? ఎవరికి లొంగారంటారు? ఒక మిత్రగా అయితే ట్రంప్ లొంగాలు తప్పించి ఒక పాకిగల్కి లొంగేంత ఆయన కాదు. ఆయన అర్హత అంటే మామూలు కదా. ఆయన చిటికేస్తే పాకిస్తాన్ మొత్తం అంతా కల్లకొల్లం అయిపోతుంది. కాకపోతే ట్రంప్ మీద ఉన్న అభిమానం వల్ల కొంచెం ఆగొచ్చు అనుకున్నాను నేను. గతంలో ఇందిరాగాంధీ చిటికేస్తేనే పాకిస్తాన్ నుంచి ఒక దేశం విడగొట్టి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు? అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు రాలేదంటే మరి దేనికోసం మరి వెయిట్ చేయడం జరుగుతుంది. మరి అసలు అది ఏది ఆలోచన లేకుండా ఇలా జరుగుతుంది. కానీ దానికి మనం ముందు ముందు చూడాలి ఏంటని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇలాగా జరగడం నాకు చాలా బాధకర విషయం. ఇలాగా ట్రంప్ గారు ఇలాగా శాంతి భద్రతల గురించి ఇలా మాట్లాడడం, ఇలాగ ఆపడం అనేది నాకు చాలా బాధకర విషయం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. మనం ఏంటో చూపిస్తే రేపు పొద్దున్న మనం అంటే ఇండియా అంటే వాళ్ళు భయపడాలి. ఇప్పుడు ప్రతిదానికి భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు వచ్చినప్పుడు మనం ట్రంప్ మీద ఆధారపడితే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఈసారి అలా జరిగితే మాత్రం ఇంకా ట్రంప్ మీద ఆధారపడి ఉండకూడదు. ఈసారి ఇంకా డైరెక్ట్గా మన పాకిస్తాన్ మ్యాప్ అనేది తుడిచేయాలి. ఇంకా అలాగైతేనే మనం దర్జాగా తలెత్తుకొని మేరా ఇండియా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో ఇవాళ మోడీ ఏమన్నారంటే మీరు బాంబు వేస్తే మేము మిస్సైల్ వేస్తామని కూడా అనడం జరిగింది. ఏమంటారు దానికి? బాంబు అంటే మరి మరి ఆయన మరి ఆలోచన బట్టి మరి ఆయన ఏం చెప్పారంటే మరి ఆయన తెలియాలన్నమాట. అది అంటే మన సామాన్య వ్యక్తులకి మనం అంత తొంగి చూడలేము, అలాగని చెప్పేసి తప్పుగా మాట్లాడలేము. ఇప్పుడు మన భారత యువత పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి బార్డర్కి వెళ్ళే అవకాశం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఒకవేళ యుద్ధమే వస్తే పక్కా వెళ్తుంది. ఎందుకంటే ఈ ఇండియాలోని ప్రతి యువకుడు కూడా, ప్రతి ఆర్మీ కూడా ఛత్రపతి శివాజీ లాగా రక్తం మరిగిపోయి ఉన్నాడు అన్నమాట. ఎప్పుడు వెళ్తాడా, ఎవరిని వేసేదని చెప్పేసి రెడీగా ఉన్నారు. వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు అనమాట. ఇది ఇలాగ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేందుకు నేనే వెళ్తాను, అనిపిస్తే నేనే వెళ్తాను నేను. అనిపిస్తుందా మీకు వెళ్ళాలి? మన హిందూ అనేసి పాకిస్తాన్ వచ్చేసి మన హిందూ తక్కువగా చూశాడు. అఖండ భారతదేశం మంది హిందూ దేశాన్ని ఏమొచ్చి వాడు వచ్చి హిందూ అని చెప్పేసి ప్యాంట్ మరి చెక్ చేసి మరి చంపాడంటే వాడికి ఎంత ధైర్యం నా కొడుకులకి. అలాంటి నా కొడుకులు ఏం చేయాలి? ప్రతి భారతీయుడు కూడా వెళ్ళి ఒక్కొక్క నా కొడుకుని చంపడాలు వలిచేయాలి. రక్తం మరిగిపోతుందా? రక్తం మరిగిపోవడం ఏంటన్నా, ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఊకేస్తా పాకిస్తాన్ అలా ఉంది నాకు. ఊచకోతే అంటారా? ఊచకోత అంటారా ఏంటన్నా? నైట్ పూట నేను చెప్తున్నప్పుడు నైట్ 10 గంటలు చూస్తాను, ఎక్కువే చూస్తుంటారు ఎక్కువ నేను. ఇవన్నీ చూసేసి రక్తం మరిగిపోతుంది, నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే పాకిస్తాన్ వాడు బ్రతికేటి, అసలు వాడు ఏటాడు. అలాంటి మన ఇండియా మీద వచ్చేసి కన్నెలు చూసేసి చంపి అంత అర్హత ఉందా నా కొడుకులకి? అలాంటి నా కొడుకులకి ఊచకొత్త కొయ్యాలనుకున్నాను. ఇప్పుడు దాకా పహల్గామ్ ఉగ్రవాదుని పట్టుకోలేదు మన భారత ప్రభుత్వం, దాన్ని ఏమంటారు? పట్టుకోపోయినా పర్వాలేదు, కానీ చంపేయాలి నా కొడుకు. పట్టుకోపోయినా సరే మరేం పర్వాలేదు, చంపేయాలి. శవాలు కూడా ఎక్కడ దొరకకూడదు. ఎందుకంటే ఇప్పుడు గాని వీళ్ళు ఈ విధంగా చేసాం అనుకోండి, రేపు పొద్దున్న మనం అంటే వాళ్ళకి తెలుస్తుంది ఏంటో. వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశారు కదా మన వాళ్ళు. దాడి చేయడమే కాదు, అలాంటి చాలా చాలా చెయ్యాలి, సగం లేపియాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రతి ఒక్కరు కూడా అలాంటి నా కొడుకులే, ఎవ్వరు కూడా లేరు. అంతా ఒకటే జాతి, ఒకటే క్రాస్, ఒకటే బీడ్. మన దేశంలో ఉండదేమో భిన్నత్వంలో ఏకత్వం అక్కడ ఉండదేమో. మన దేశం అమాయకత్వం మంచితనం కాబట్టి మన దేశం ప్రతి ఒక్కడికి వచ్చేసి ఇది నాది అనుకుంటున్నాడు. ఒకప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు వచ్చారన్నమాట. అవును. తర్వాత ఏమొచ్చి ఔరంగజేబ్ అని చెప్పేసి వీళ్ళు వచ్చారు, మొఘల్స్ వచ్చారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు, అయినా సరే మన హిందువులు ఏం పీకలేపారు. అలాంటిది ఏమొచ్చి వీళ్ళు వచ్చి ఏం పీకుతారు వీళ్ళు? అది కూడా మనం ఇచ్చిన దేశం, అది వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు పిఓకేని ఆక్రమించడం ఇదే కరెక్ట్ టైం అంటారా?
ఇది కరెక్ట్, 100 ఇదే కరెక్ట్. ఇప్పట్లోనే మన సింహంలా గర్జించి మీద పడ్డాం అనుకో మోసపోతే పడిపోతుంది. ఇప్పుడు మాత్రం మనం గర్జించగలం, ఎందుకంటే ముందు ముందు ఇంక ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మన అమ్మాయికి ఉన్న మనం ఏం చేయలేము. వచ్చిన అవకాశం ఇప్పుడు వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను.